న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయం ముందు బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు షేజల్. అక్రమంగా దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసు పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఇక్కడ బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో మా మీద పెట్టిన తప్పుడు కేసుల గురించి అలాగే మా మీద జరిగిన దౌర్జన్యాల గురించి మేము ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో పిటిషన్స్ ఇస్తూ ఉన్నాం. మాకు ఎఫ్ఐఆర్ కావాలని చెప్పేసి ఇక్కడున్న పోలీసులు అసలు పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ కావాలి అని చెప్పేసి వారం రోజుల నుంచి తిరుగుతున్నా కూడా మేము ఎఫ్ఐఆర్ చెయ్యము అని చెప్పేసి కరాఖండిగా తేల్చేస్తున్నారు. గత 6 నెలలు 7 నెలల నుంచి ఇన్సిడెంట్లు జరిగినా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లు కట్టకుండా డిలే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ సిఐ ఎస్ఐఎల్ని చాలాసార్లు అడగడం జరిగింది, కలిసి మాట్లాడడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మా మీద జరిగిన ఇన్సిడెంట్స్కి మేము పెట్టిన కేసెస్కి అసలు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. సో ఈ రోజు ఏసీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన కరాఖండిగా తేల్చి చెప్పేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్లోనూ ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చిన పిటిషన్లకి ఎఫ్ఐఆర్ మేము చెయ్యము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఎఫ్ఐఆర్ చేసేంత వరకు ఈ రోజు నుంచి ఇక్కడ కదిలేదే లేదు.